హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారాగా మనకి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మనము ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 15th ఆఫ్ ఏప్రిల్ 2024 నుంచి 14th ఆఫ్ మే 2024 లోపు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గమనించినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి మనకి 452 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ వేకెన్సీస్ 4208 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సబ్ ఇన్స్పెక్టర్కి మనము గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, ఏదైనా నార్మల్ డిగ్రీ అయినా సరే మనం క్వాలిఫై అయినట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జాబ్స్కి మనము 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారాగా. అండ్ పే స్కేల్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి మనకి 35,400 నుంచి బేసిక్ పే అనేది రావడం జరుగుతుంది. అండ్ కానిస్టేబుల్కి మనకి 21,700 రూపీస్ నుంచి మనకి బేసిక్ పే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి మినిమం 20 ఇయర్స్ అండ్ మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ కానిస్టేబుల్ జాబ్స్కి మనకి మినిమం 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 28 ఇయర్స్ అనేది ఏజ్ అవుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు అప్లై చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉన్నట్లయితేనే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇనిషియల్గా క్యాండిడేట్స్ అందరూ 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ క్యాండిడేట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 400 రూపీస్ వారి బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేయబడతాయి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినట్లయితే మీరు 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ 250 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేయబడతాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనకైతే అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనేవి కానిస్టేబుల్ అండ్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి సంబంధించి మనకు ఫిలప్ చేస్తున్నారు కాబట్టి క్యాండిడేట్ ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి ఒకసారి గమనిద్దాం ఇక్కడ. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారికి అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, ఈ పాయింట్ గమనించాలి. అండ్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ కానిస్టేబుల్ జాబ్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ 5 minutes 45 secondsలో, అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 800 మీటర్స్ 3 minutes 40 secondsలో రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్కి సంబంధించి మనం చూసినట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ 14 feet చేయాల్సి ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ 9 feet. అండ్ హై జంప్కి సంబంధించి చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 4 feet, ఫీమేల్ క్యాండిడేట్స్ 3 feet అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి చూసినట్లయితే 1600 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాలి మేల్ క్యాండిడేట్ 6 minutes 30 secondsలో. అండ్ 800 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 4 minutesలో. అండ్ లాంగ్ జంప్ 12 feet చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్, అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 9 feet చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ హై జంప్ మేల్ క్యాండిడేట్స్ 3 feet 9 inches చేయాల్సి ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 feet హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసినట్లయితే హైట్కి సంబంధించి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 165 centimeters అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 160 centimeters అనేది ఇక్కడ అడుగుతున్నారు. అండ్ చెస్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 80 centimeters అనేది ఉండాలి. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి విత్ 5 centimeters ఎక్స్పాన్షన్, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 76.2 centimeters ఉండాలి విత్ 5 centimeters ఎక్స్పాన్షన్.
మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.